హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ మనం ఇంకో కొత్త విషయం గురించి తెలుసుకుందాం. చదువుకున్న నిరుద్యోగ యువత ఎవరైనా సరే ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము ఉద్యోగం వైపు వెళ్ళాలా, వ్యాపారం వైపు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు ఉద్యోగం వైపు వెళ్ళినా, వ్యాపారం వైపు వెళ్ళినా మీరు ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ ఉద్యోగం వైపు వెళ్తున్నారో, ఏ వ్యాపారం వైపు వెళ్తున్నారో దానికి సంబంధించిన పనిలో మీరు తెలుసుకోవాలంటే, ఉద్యోగం గురించి తెలుసుకోవాలంటే మీరు కొంతకాలం ఆ యొక్క ఉద్యోగాన్ని చేయాలి. లేదా ఆ వ్యాపారాన్ని మీరు అప్రెంటిస్‌షిప్‌గా నేర్చుకోవాలి. సో ఏదైనా సరే మీరు నేర్చుకోకుండా ఏ సెక్టార్‌లో కూడా మనం ముందుకు కొనసాగించలేం, సక్సెస్‌ఫుల్‌గా నడిపించలేం. సో మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా దానికి సంబంధించిన సెక్టార్‌లో 2 లేదా 3 సంవత్సరాలు ఉద్యోగాలు చేయండి. లేదా వ్యాపారానికి సంబంధించి అప్రెంటిస్‌షిప్ చేయండి. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, దానిలో ఉన్న మెళకువలు మీకు అర్థం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ వ్యాపారం అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. వ్యాపారం అనుకోండి, సీజనల్‌గా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. వ్యాపారాలు ఎప్పుడూ కూడా ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క సీజన్‌లో బాగుంటుంది, ఒక్కొక్క సీజన్‌లో బాగుంటుంది. సీజన్ అంటే వర్షాకాలంలో ఒక వ్యాపారాలు బాగుంటాయి, ఎండాకాలంలో కొన్ని వ్యాపారాలు బాగుంటాయి, చలికాలంలో కొన్ని వ్యాపారాలు బాగుంటాయి. అట్లాగే ఉద్యోగ సెక్టార్లో కూడా ఒక్కొక్క సెక్టారు ఆర్థికంగా బాగుంటుంది, ఒక్కొక్క సెక్టారు ఆర్థికంగా కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటాయి, ఉపాధి కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏ సెక్టార్ అయితే ఎన్నుకోబోతున్నారో దానికి సంబంధించిన అవగాహన ముందు తెలుసుకోండి. ఎందుకంటే ఏ సెక్టార్‌లో ఎవరైతే ఉన్నారో ఆ సెక్టార్‌లో ఉన్న వాళ్ళని కలవండి, వారితో మాట్లాడండి. ఈ సెక్టార్‌లో ఉన్న ఇబ్బందులేంటి, ఈ సెక్టార్‌లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్‌లు ఏంటి తెలుసుకోండి. దాని ద్వారా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తి ఒక వ్యాపారం పెట్టాడు, దాంట్లో సక్సెస్ పొందాడు అంటే ఒక అనేక రకాలైన వెసులుబాటుతో కొంతమంది సక్సెస్ అవుతారు. మీరు ఆ వ్యాపారం పెట్టారంటే మీకు ఆ రకమైన వెసులుబాట్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి సక్సెస్ పొందాడు అంటే అదే వ్యాపారం మనం పెడితే సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అవ్వకపోవటానికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యాపారాన్ని చేయడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి, కొన్ని సమయం కలిసి వస్తూ ఉంటుంది. సో అట్లాగే మీరు పెట్టబోయే వ్యాపారం కానీ, మీరు చేయబోయే ఉద్యోగం కానీ అందరం కూడా అన్ని వ్యాపారాల్లో, అన్ని ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ప్రతిదీ కూడా ముందు అప్రెంటిస్‌షిప్ లెవెల్‌లో అనలైజ్ చేయండి. ప్రతి విషయాన్ని గమనించండి. దాని ద్వారా మీకు మంచి ఉపాధి, ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.